అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. సార్ అసలు పీకే పాత్ర ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద? సరే ఆయన ఒక సెఫాలజిస్ట్గా ఏదన్నా చేయొచ్చు, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వచ్చు, కానీ ఈయన మీడియా ఎక్కి ఈయన మాట్లాడుతున్న తీరు బెట్టింగ్లు కూడా కోట్లాది రూపాయల బెట్టింగ్లకు కూడా ఆస్కారం ఇచ్చే విధంగా అవుతుందట. ఈయన కక్ష కట్టాడంటారా? ఆయన యాక్చువల్గా కక్ష కట్టే కాదు, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. బేసిక్ మనం చూడాల్సింది ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, ఈ స్ట్రాటజీ పేరుతో ఆయన వ్యాపారం చేస్తున్నాడు, ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి తన సంపాదన ఎలా పెరుగుతుందో ఒక బిజినెస్ మ్యాన్ చూస్తాడు తప్ప స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఆ విధమైన ధోరణిలో ఉంటాయి. తర్వాత యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్స్ అన్నది నిషేధించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ విధంగా మాట్లాడే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఈవెన్ ఎక్కడో హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అందులో కూటమికి 145 సీట్లు వస్తాయని కూడా ఆయన ఎక్కడో మాట్లాడారని వచ్చింది సోషల్ మీడియా. దానికి కూడా వెంటనే నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎగ్జిట్ పోల్. దాని ప్రభావం మిగతా ఎన్నికల మీద పడుతుంది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడు పిక్ అండ్ చూస్ పాలసీలో ఉండకూడదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఏదైతే శేషన్ గారు మొదలు పెట్టారో ఆ విధమైన భూమిక, ఆ విధమైన పాత్ర వహించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ విధంగా వారి ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా అలో చేయకూడదు యాక్చువల్. కానీ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆయన ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది అని చెప్తున్నాడు, మళ్ళా ప్లేటు ఫిరాయిస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం వింటున్నాం. సో వీటన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత బాధ్యత కలిగిన వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్, వేర్ వీఆర్ లీడింగ్ అన్నది. సార్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో 2024లో ఓటర్ మైండ్ సెట్ ఏ రకంగా ఉందని మీరు భావిస్తున్నారండి? మీరు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు, జై భారత్ పార్టీ స్థాపించారు, ఒక కొత్త తరం రాజకీయానికి తెరలేపాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవి చాలు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్నది మీ స్టైలు. ఆ రకంగానే మీరు ముందుకు సాగారు. కానీ ఓటర్ నాడి ఎలా ఉందండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు? బేసిక్ గా ఏంటంటే ఓటర్లు పార్టీకి ఓట్లు వేస్తున్నారు కానీ వ్యక్తులకు ఓట్లు వేయట్లేదు. ఇది ఒకటి ప్రధానంగా చూడాల్సిన అంశం. అవును. అందుకనే కొన్ని పార్టీలు కొన్ని చోట స్టేట్మెంట్ కూడా చెప్పారు, మా పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా కూడా గెలుస్తుంది. అంటే ఈ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రజలు ఏంటంటే కేవలం పార్టీకి ఓటు వేస్తున్నారు కానీ అందులో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయట్లేదు. మేము ముఖ్యంగా పార్టీలను ప్రజలను కోరింది ఏంటంటే అభ్యర్థులను చూసి మీరు ఓటు వేయండి, పార్టీలను చూసి. అందుకనే ఎప్పుడూ చెబుతుంటారు, కాళోజీ నారాయణరావు గారు అన్నారు, ఏ పార్టీ వాడో చూడకు, ఏ పార్టీ వాడో చూడు అని. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడద్దు, మీకు ఎన్ని టోపీలు పెట్టాడో ఇప్పటి వరకు చూడండి అన్నాడు. సో ఆ విధమైన ప్రచారాన్ని మేము తీసుకెళ్ళాం. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా పార్టీలకు ఓటు వేశారు. సో పార్టీలను గెలిపించే ప్రయత్నంలో ప్రజలు ఓడిపోతున్నారని నేను ఎప్పుడు చెప్తుంటాను. ప్రజలు గెలవాలి ఎలక్షన్ లో ఎప్పుడు కూడా. మనం ఎన్నుకున్న అభ్యర్థుల ద్వారా మనం ఎన్నిక కాబడాలి, మనం గెలవాలి అన్న ధోరణి మనలో ఉండాలి. కానీ ఏదో పార్టీని గెలిపించడం మన భూమిక కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సందర్భంగా కూడా ప్రజలు పార్టీలకే ఓట్లు వేశారు అన్నది నా అబ్జర్వేషన్. అంటే రేపు ఏమవుతుందంటే ఏ పార్టీ వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా గొంతుకలు ఉండవు. ఆ పార్టీ ప్రముఖుడు ఏం చెప్తే అదే పాటించు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి వచ్చింది అనుకుందాం ఇప్పుడు ప్రభుత్వంలోకి, రేపు వీళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడగలరా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడగలరా? అది ఆలోచించాం మనం ఎప్పుడు కూడా పార్టీకి ఓటు వేయాలి, కూటమికి ఓటు వేయాలి అన్న ధోరణిలో ఉంటాం. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రభుత్వం కొనసాగింది అనుకోండి, మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను స్ట్రిక్ట్ గా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒక ప్రధాన అంశంగా ఉన్నింది ఈ ఎన్నికల ప్రచారం. అదే విధంగా పైన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళు ప్రత్యేక హోదాను అడగగలరా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలరా? ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా అంశాలను ఆలోచించకుండా పార్టీలను చూసి ఓటు వేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్ గా మనం అదే పరిస్థితిలో ఉంటాం. సో నాకు పెద్దగా ఈ పార్టీలకు మాత్రమే ఓటు వేశారన్నది నా ప్రగాఢమైన ఈ ఎన్నికల్లో తిరగడం వల్ల నేను అనుకున్న విధానం. కానీ దీన్ని మార్పు తీసుకురావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థులను చూసి ఓటు వేయండి అన్నది ప్రోత్సహించే ప్రయత్నం మేము చేశాం. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రయత్నంలోనే ఉంటాం. అందువల్ల ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలన్నది మా సంకల్పన. కాబట్టి వర్మ గారు చూద్దాం 2024 జూన్ 4న ఏ విధమైన ఫలితాలు వెలువడిపోతున్నాయో. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మన విభజన చట్టం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది.
ఆ తర్వాత జూన్ 2 నుంచి హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని అన్న కాన్సెప్ట్